హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. వైసీపీ ఘోర ఓటమి చెందటానికి కారణమైన మహానుభావులు వీరే. విషయం ఏంటి అంటే, నిన్ననే ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసి తెలుగుదేశం పార్టీ కూటమి అనూహ్యమైన విజయం, వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఓటమికి అనేక రకాలైన కారణాలు ఉండి ఉండవచ్చు. కానీ అందులో ప్రధానమైన కారణానికి కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు, ఇప్పుడు అందరూ మాజీ మంత్రులే అనుకోండి, వారు మంత్రులుగా ఉన్నప్పుడు, మాజీ మంత్రులుగా అయిన తర్వాత కూడా అదే ధోరణిలో మాట్లాడుతుండటం వలన వైసీపీకి ఈ పరిస్థితి వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఆ ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళని ఒకరి తర్వాత ఒకరు ఏ విధంగా మాట్లాడారో చూద్దాం. అందులో ఫస్ట్ గుడివాడ అమర్నాథ్ గారు. అంటే నేను ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నాను. సో గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రిగా చేశారు. ఆయన ఆ శాఖకు సంబంధించి ఎప్పుడైనా కానీ మీటింగ్ పెట్టడం కానీ, లేదా ఇంతమంది పెట్టుబడిదారులను తీసుకొచ్చాను, ఇన్ని కంపెనీలు స్థాపించాను, ఇంతమంది యువతకి ఉపాధి లభించింది అని చెప్పేసి ఏ రోజైనా సరే గణాంకాలు చెప్పారా? కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో ఈ సెల్ఫీల గురించి మాట్లాడటమో, అదేమిటంటే వ్యక్తిగత దూషణలు, ఈ విధంగా ఆయన చివరికి మంత్రి కాస్త ట్రోలింగ్ స్టార్ అయిపోయేలాగా చేశారనమాట. సాక్షాత్తు అసెంబ్లీలో కూడా అప్పడాలు, బొబ్బట్లు, అవేంటివి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టులు అవి ఇవి అని మాట్లాడారు. ఇక ఆ తర్వాత కోడిగుడ్డు థియరీ అని చెప్పేసి చెప్పిన తర్వాత కోడిగుడ్డు మంత్రి అని చెప్పేసి ఆ సమయంలో కూడా ఆయన పైన విపరీతమైన ట్రోల్స్. సో ఈ విధమైన వాళ్ళని అసలు క్యాబినెట్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తీసుకున్నారు అని చాలామంది కూడా బాధపడ్డారు వైసీపీలోనే. అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది గుడివాడ అమర్నాథ్ గారు ఆయన మాట్లాడే తీరు. ఎందుకంటే ఇదే శాఖకు సంబంధించి అంతకుముందు స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు. ఏ ఒక్కరైనా సరే ఆయన గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు కానీ చులకన కానీ మాట్లాడారా? మాట్లాడాలా? ఎందుకంటే ఆ హోదాకి తగ్గట్టుగా ఆయన వ్యవహరించే వాళ్ళు ఏ రోజు కూడా ప్రెస్ మీట్లో కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ చేయాల. ఈ విధంగా గుడివాడ అమర్నాథ్ గారు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కావచ్చు, ఆ జిల్లాలో కావచ్చు, ఎంతో కొంత వైసీపీ డ్యామేజ్ అవ్వడానికి ఒక కారణం. అయితే మీ అత్తరింటి దారి ఏదో కోదాటని చెప్తాం. ఆయన చెప్పమనండి ఏ ఊరు? ఆయన 3 దారులు వేయాలి. ఇప్పుడు 4వ దారి కోసం ఎదురు చూస్తున్నాను. ఇక దాని తర్వాత మరొక వ్యక్తి అదేనండి, గుడివాడ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అయినటువంటి గుడివాడ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, అది కూడా కొడాలి నాని గారు. ఆయన కూడా వ్యక్తిగతంగా ఆయన నియోజకవర్గం వరకు కూడా ఆయన ఎటువంటి వాడు అనేది అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు తెలుసు. కానీ ఆయన మాట్లాడే భాష, ముఖ్యంగా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అయితే ఇక నీ అమ్మ డాషు అది ఇది అని చెప్పేసి మాట్లాడేవారు కదా. సో దానిని బట్టి ఇక అది వైసీపీ ఇంత దారుణంగా ఎలా సహిస్తుంది, ఇట్లాంటి వారిని మంత్రులుగా చేసింది, కనీసం దీనిపైన చర్యలు తీసుకోవడమో ఖండించడమో ఏదైనా చేస్తుందా అంటే చేయలే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనేక రకాలైన వ్యాఖ్యలు, నారా లోకేష్ గారిని ఎంత దారుణమైన భాషా పదజాలం, చివరికి నందమూరి నారా వారికి మధ్యలో గొడవలు పెట్టాలి లేదా చిచ్చు పెట్టాలి అనే రీతిలో జూనియర్ ఎన్టీఆర్ని తెరపైకి తీసుకురావడం, ఈ విధమైన వ్యాఖ్యలు. సో ఇది కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించింది. సో అందుగురించే బహుశా ఆ నియోజకవర్గంలో 50,000 పైన మెజారిటీ సాధించారు అంటే వెనిగళ్ల రాము గారు. సో కొడాలి నాని గారి పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నది, ఆయన మాట్లాడిన తీరు, ఆ భాష, ఆ విధానం, ఇంకా దీన్ని బట్టి మాట చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సన్న బియ్యం ఇస్తానని చెప్పేసి ఒకప్పుడని, ఆ తర్వాత ఎవడెత్తానన్నాడు, నీ అమ్మ డాషా అని చెప్పేసి మళ్ళీ ఆయనే అంటాం. సో ఈ విధంగా అసలు క్యాబినెట్లో ఎప్పుడూ లేని తరహా భాషలు, అసెంబ్లీ సాక్షిగా కూడా ఈ విధమైన వ్యాఖ్యలు. సో ఇది ఒకంత డ్యామేజ్. వాడు ఒక మెంటల్ కేసు, చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే హారతలు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి 4 రోజులు పిచ్చి నా కొడుకులాగా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. ఇక దాని తర్వాత మరొక వ్యక్తి వల్లభనేని వంశీ గారు. కోర్స్ తెలుగుదేశం పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆయన ప్లేట్ ఫిరాయించి జెండా మార్చేశారు. సో ఆయన సాక్షాత్తు మరి నారా భువనేశ్వరి గారిని వ్యక్తిగతంగా మాట్లాడటం వెనకాల అసలు ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది ఆవేదన చెందారు అంటే, ఒక తెలుగు వాళ్ళందరూ కూడా ఎమోషనల్ టచ్తో చాలా బాధపడ్డారు అని ఎంతోమంది. చివరికి వల్లభనేని వంశీ అంటే ఆయన్ని బాగా అభిమానించేవారు కూడా ద్వేషించే స్థాయికి తీసుకెళ్ళాడు. అది వల్లభనేని వంశీ మాట్లాడిన విధానం వలన. సో
మరో విషయం ఏంటి అంటే ఇక్కడ వల్లభనేని వంశీ మరియు కొడాలి నాని ఇద్దరు మిత్రులే, ప్రక్క నియోజకవర్గాలే. సో వారు ఆ విధంగా మాట్లాడిన తీరు వల్లే మరింత డ్యామేజ్ అయింది. ఇక దాని తర్వాత ఇదే జిల్లాకి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని గారు, దీని వలన ఈ పేర్ని నాని గారి వలన ఎంత డ్యామేజ్ అంటే వైసీపీకి మామూలుగా కాదు, సివియర్ డ్యామేజ్. ఎందుకో కూడా చెప్తాను. పేర్ని నాని గారు మంత్రి అయ్యారు కదా, మంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసుకుని, ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గాల పరంగా అదే సామాజిక వర్గానికి చెందిన వారిని మీరు కనుక గమనిస్తే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని కానీ టార్గెట్ చేసేది ఎవరు? కొడాలి నాని లేదా వల్లభనేని వంశీ. దానికి ప్రధానమైన కారణం ఏంటి? సేమ్ సామాజిక వర్గం. ఇక్కడ పేర్ని నాని గారు కాపు సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఆ విధంగా ఈ విధంగా అసలు ఒక రకంగా కాదు. పేర్ని నాని గారంటే ఎంత మంచి ఇమేజ్ ఉండేదో అది మొత్తం రివర్స్ అయిపోయి చివరికి పేర్ని నాని అంటేనే ప్రజలు అంటే ముఖ్యంగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైతే చేత్కరించుకునే పరిస్థితికి తీసుకువెళ్ళిపోయారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పదే కంటిన్యూస్గా ప్రెస్ మీట్లు పెట్టడం, సో ఆ విధంగా చేయటం వలన మరింత డ్యామేజ్కి కారణమైంది. రే సన్నాసి నరసన్నాసి నాకు కొడాక నాలుగు చీలేస్తా, మళ్ళీ పీలికలుగా చీలేస్తా నాకు కొడాక. ఇక దాని తర్వాత మరొక కృష్ణా జిల్లా నేతే, ఆయనే ఏదైతే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేసినటువంటి జోగి రమేష్, ఆయనైతే ఇక నోటికి అదుపు ఏమీ ఉండదు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయాలి అని ఆ దుందుడుకు స్వభావం. దాని తర్వాత ఆయనకి మంత్రి పదవి రావటం, ఆ మంత్రి పదవి వచ్చిన తర్వాత ఈయన భాషా పదజాలం కూడా మామూలుగా ఉండదు. సో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అనేక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సో ఆయన మాట్లాడిన విధానం ఒకటి కాదు, రెండు కాదు, అరే తురే ఒరే అని చెప్పేసి ఆ మాటలు, ఆ విధానం, పవన్ కళ్యాణ్ గారిని ఛాలెంజ్లు, ఇవన్నీ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అంటే మంత్రిగా చేస్తున్నారు, మాజీ మంత్రులుగా ఉన్నవారు, మిమ్మల్ని అందరూ గమనించకుండా ఎలా ఉంటారు? తెల్లారులెగితే ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. సో పాలసీల మీద మేము ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం చెప్పడం వేరు, కానీ డైరెక్ట్గా వీళ్ళని హ్యూమిలియేట్ చేయటం అనమాట. ఈ విధంగా చేయటం వలన అది ఆ డ్యామేజ్ని ఇంకా తీసుకుంటానే వెళ్ళారు. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు. ఇక దాని తర్వాత మరొక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆయన కూడా జలవనరుల శాఖకు సంబంధించే పోలవరానికి సంబంధించి ఛాలెంజ్లు, తొడగొట్టడాలు, జబ్బలు జరచడాలు, చివరికి డేట్లతో సహా చెప్పటాలు. ఏం జరిగింది? ఏమి జరగల. ఒక్క అడుగు ముందుకెళ్ళి పోలవరం రాసి పెట్టుకోమన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏమీ చేయలేదు. చివరికి మొన్న ఎన్నికలకి ముందు కూడా ఛాలెంజ్లు విసిరారు. అదేమిటి అంటే వైసీపీ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు చేసిన ప్రధానమైన ఇంకొక డ్యామేజ్ చేసుకున్నది ఏంటంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ సోదరులు అని చెప్పేసి ఇప్పటికీ అదే పాట పాడుతూ ఉంటారు. ప్రజలను అట్లా విడగొట్టవలసిన అవసరం లేదు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. దానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏంటి? మిగతా వాళ్ళు మనుషులు కాదా? అందరూ మనుషులే, అందరికీ మంచి చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అని చెప్పేసి విడగొడతాం కాదు. పేదవారు అనేవారు అన్ని కులాల్లో ఉంటారు, అన్ని కేటగిరీలో ఉంటారు, డబ్బున్నవారు అన్ని కులాల్లో ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు. సో విడగొట్టకుండా ప్రజలందరికీ ఆమోద్యయోగంగా కనుక పరిపాలిస్తే మీరు విడగొట్టవలసిన అవసరం లేదు. సో ఈ ప్రకారంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడింది కూడా తీవ్రమైన డ్యామేజ్ని తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు వచ్చే సంవత్సరం దాన్ని కంప్లీట్ చేయబోతున్నాం. 2022 ఖరీఫ్కి పోలవరం నుంచి కుడి ఎడమ కాలువలో నుంచి నీళ్లు తీసుకోబోతా ఉన్నాము. దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరొక మహిళా మంత్రిగా చేసినటువంటి రోజా గారు, ఇక రోజా గారు అయితే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు, కానీ చివరికి నిన్నగాక మొన్న టీటీడీ దేవస్థానానికి వెళ్ళొస్తా కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విశాఖపట్నం, అది ఇది అని చెప్పి చెప్పారు. అంత ఎగ్జాగరేట్ చేసి చెప్పుకోవడం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన దానికంటే కూడా పరిపాలనా తీరులో వీరు
ప్రధాన పాత్ర పోషించారు. పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం. ఇందులో మరలా మనం కొన్ని కేటగిరీలుగా విభజించుకోవచ్చు. అదేంటి అంటే సోషల్ మీడియాలో మాట్లాడేవారు మరికొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకోలేము. వాళ్ళు ఏంటంటే అదేమిటి అంటే పార్టీలో ఏ పదవి లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం. ఆ విధంగా కొంతమంది ప్రముఖులు ఉన్నారులేండి, వారు ఒక పాత్ర పోషించారు. వీళ్ళు కాకుండా ఎనలిస్టులు ఉన్నారు కొంతమంది, సో వాళ్ళు ఒక పాత్ర పోషించారు. దీనికి సంబంధించి మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఇప్పటి వరకు మాత్రం చెప్పుకోవాల్సి వస్తే ప్రముఖంగా ప్రధాన పాత్ర పోషించిన వారిలో మాత్రం ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఈ మంత్రులు, మాజీ మంత్రులు, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు అందరూ మాజీ మంత్రులే అనుకోండి, వారందరూ అయితే ఎవరి పాత్రలు బ్రహ్మాండంగా పోషించి వైసీపీ పతనం అవడానికి, ఘోర ఓటమి పాలవడానికి మాత్రం చాలా కీలకమైన పాత్ర పోషించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీ ఘోర ఓటమికి కారణమైన మహానుభావులు వీరే అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.